చెప్పండి. నమస్కారం. తెలుగు సమాజ్ శిక్షణ సంస్థ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం లోపల మనం ఇక్కడ పిఎం జూనియర్ కాలేజ్, పిఎం డిగ్రీ కాలేజ్ను ప్రారంభించినాము. ఎక్కడైతే బిఎన్ఎన్ కాలేజ్లో కానీ వేరే ఇతర కాలేజ్లో కానీ డొనేషన్లు తీసుకొని అడ్మిషన్లు ఇవ్వబడతాయి కాబట్టి పిల్లలు వంచబడుతున్నారో అటువంటి పిల్లలందరికీ కూడా ₹1 డొనేషన్ లేకుండా అతి తక్కువ ఫీజు లోపల ఇక్కడ పిఎం జూనియర్ కాలేజ్, పిఎం డిగ్రీ కాలేజ్లో మేము అడ్మిషన్ ఇస్తున్నాం. అంతేకాకుండా తెలుగు సమాజ్ శిక్షణ సంస్థ ఈ సంవత్సరం తలపెట్టింది ఏంటంటే మన బీద విద్యార్థులు ఎవరైతే పుస్తకాలు కొనుక్కోలేరో, ఎవరైతే యూనిఫామ్లు కొనుక్కోలేరో, ఎవరికైతే ఉచిత విద్య అవసరమో, ఎవరైతే ఫీజులు కట్టలేరో, ఎవరైతే డొనేషన్లు కట్టలేరో అటువంటి విద్యార్థుల గురించి తెలుగు సమాజ్ శిక్షణ సంస్థ ఇక్కడ మన దగ్గరున్న పిఎం కాలేజ్ భవనం పక్కనే మన మంచి భవనం లోపల మీరు అందరు ఇక్కడ చూస్తున్నారు. నా వెనుక చాలా పెద్ద ప్లే గ్రౌండ్ ఉన్నది. ఇవాళ ఏ స్కూల్లో కానీ ఇంత పెద్ద ప్లే గ్రౌండ్ ఉంటుంది. అటువంటి ప్లే గ్రౌండ్ తోని చాలా పెద్ద భవనంతో మనం ఇక్కడ భావన ఋషి తెలుగు మాధ్యమిక విద్యాలయాన్ని మనం ఇక్కడ ప్రారంభించబోతున్నాము. ఈ విద్యాలయం లోపల ఉచితంగా పుస్తకాలు ఇస్తాము, ఉచితంగా మేము విద్యనిస్తాము. ₹1 ఫీజు కూడా తీసుకోము, ₹1 డొనేషన్ ఉండదు. మన తెలుగు విద్యార్థులందరూ కూడా ఇక్కడ 8, 9, 10 3 తరగతులు జరుగుతాయి కాబట్టి 8వ తరగతి లోపల అడ్మిషన్ తీసుకోవచ్చు. ఒక్క ఎల్సీ కూడా అడగమేము. ఎవరికైతే ఏజ్ ఉంటుందో 15 లోపల ఉంటారో వాళ్ళందరూ 8వ తరగతి లోపల అడ్మిషన్ తీసుకోవచ్చు. వాళ్లకు లివింగ్ సర్టిఫికేట్ అడగబడది, కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఆధార్ కార్డు తీసుకొచ్చి ఇక్కడ మా టీచర్లు ఉన్నారు, మా ప్రిన్సిపల్ ఉన్నారు, వీళ్ళని కలవండి, మీ అడ్మిషన్ అవుతుంది. మీ 3 సంవత్సరాలు మీ 3 సంవత్సరాలు మేము ఉచితంగా మీకు చదివించే జవాబారి తెలుగు సమాజ్ శిక్షణ సంస్థ తీసుకున్నది. అంతేగాక ఇక్కడ ఆధునిక విద్యను అందించే ప్రయత్నం లోపల తెలుగు సమాజ్ శిక్షణ సంస్థ శ్రమ పడుతున్నది. ఏంటంటే మనకు చాలా పెద్ద 50 కంప్యూటర్లతో కూడినటువంటి కంప్యూటర్ ల్యాబొరేటరీ ఉన్నది. ఆ కంప్యూటర్ ల్యాబ్ లోపల మనము ఆధునికమైన కంప్యూటర్ విద్యను మనము మన విద్యార్థులకు ఇచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళకు వేళ పై చదువులు చదవకపోతే ఇక్కడ 30,000, 40,000, 50,000 జీతాలు కూడా వాళ్ళు ఇక్కడ మన దగ్గర నేర్చుకున్నటువంటి కంప్యూటర్ కోర్సును వాళ్ళు అక్కడ ఉద్యోగాలకు వెళ్ళొచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి పెద్ద ఎత్తున ప్రయత్నం తెలుగు సమాజ్ శిక్షణ సంస్థ చేస్తున్నది. అందుకే భీవండి నగరవాసులందరికీ నేను ప్రార్థించేది ఏంటంటే, చెప్పేది అంటే, విన్నవించుకునేది ఏంటంటే అందరూ కూడా ఇక్కడికి వచ్చి మన విద్యార్థులు ఎవరైతే ఫీజులు కట్టలేరో, ఎవరైతే డొనేషన్లు కట్టలేరో, ఎవరైతే శిక్షకు వంచిత, ఎవరైతే చదువులు మానేసినరో అటువంటి విద్యార్థులందరినీ కూడా ఇక్కడ మన స్కూల్లో చేర్పించండి. వాళ్ళ భవిష్యత్తు మనం తీర్చిదిద్దే ప్రయత్నం తెలుగు సమాజ్ శిక్షణ సంస్థ పూర్తి ప్రయత్నం చేస్తుంది, శక్తితోని శ్రమిస్తుంది. ధన్యవాదాలు.